దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, ఈ చక్కని సమయంలో దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. సత్యస్రవంతి అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, పాప విమోచన అనే అంశం యొక్క రెండవ భాగానికి మీకు స్వాగతం పలుకుతా ఉన్నాను. మరి మొదటి భాగములో పాపము యొక్క మూలాన్ని, పాపము యొక్క పర్యవసానాలను, పాప ప్రేరేపితాలను, ఇలాగా పాపమును గూర్చి ఇత్యాది విషయాలను మనం ధ్యానము చేశాము. ఈ రెండవ భాగములో మరి పాపము నుంచి మనిషి విమోచించబడాలి అంటే ఎలా అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఇది సమస్త మానవులు ఆలోచించవలసిన అత్యవసరమైనటువంటి విషయం ఇది. కనుక మిత్రులారా, మరి పాపము నుంచి ఎలా విమోచించబడాలో పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేసింది. పాపం అనేటువంటిది ఇది ఒక సార్వత్రిక సమస్య. ఇది అతిపెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారాన్ని మనం ఆలోచిద్దాం. ఏదైనా ఒక సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు స్వప్రయత్నముతో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేదా ఇతరుల యొక్క సహాయముతో ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, సరే, మంచిదే. అయితే ఈ పాపము నుంచి విమోచించబడడానికి మాత్రము స్వంత ప్రయత్నము పనికిరాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అస్సలా పనికిరాదు. ఎందుకనగా ఈ పాపము నుంచి విమోచించబడటం అనేటువంటిది మన శక్తికి మించినది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఇది ప్రతి మనిషి ఎరగవలసినటువంటి విషయము. పాపం అనేటువంటిది చాలా శక్తివంతమైనది. పాపమును ఎదురించుట, పాపమును జయించుట అనేటువంటిది స్వతహాగా మనిషి చెయ్యలేడు. అది అతని శక్తికి మించినది. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఒకవేళ స్వప్రయత్నముతో నేను పరిశుద్ధముగా బ్రతుకగలను అని ఎవరైనా భావిస్తే, అంటే నేను పరిశుద్ధముగా ఉండాలంటే ఉండగలను, మానేయాలంటే మానేయగలను అని ఎవరైనా అనుకుంటే అది వారి యొక్క పొరపాటు అభిప్రాయము మాత్రమే. అలా అనుకోవడం వల్ల మరింత పాపములోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. ఒకసారి ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు, మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొని మీరు, మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొని మీరు అంటూ కిందకు వచ్చినప్పటికీ న్యాయమును ఘోరమైన న్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. చూసారా, వీళ్ళు వీళ్ళ స్వంత శక్తి మీద వీళ్ళు ఆధారపడ్డారు. వీళ్ళు స్వనీతి పరులు. దీని వలన వచ్చే దుష్ఫలితం ఏమిటి అంటే, మరి న్యాయమును ఘోరమైన న్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చేశారు. స్వనీతి చాలా ప్రమాదకరమైనది. మనం ఏం చేస్తామో అదే సత్యము, అదే కరెక్ట్ అనే భావనను కల్పిస్తూ ఉంటుంది. స్వపరీక్షను చేసుకోనివ్వదు. ఎంతసేపు కూడా ఇతరులను తృణీకరించడానికి అలవాటు పడుతూ ఉంటుంది. ఈ స్వనీతి అనేటువంటిది చాలా ప్రమాదము. యేసుక్రీస్తు వారు కూడా లూకాసు వార్తలో ఒక చక్కని విషయాన్ని చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి అలా చదువుకుంటా వస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొను ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని వారి మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది భౌతిక జీవితంలో కొన్ని విషయాలకు అది అవసరమై ఉన్నది, కాదనను. కానీ పాపము నుంచి విమోచించబడడానికి మాత్రము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పనిచేయదు. మన శక్తికి మించినటువంటి పనులది. చాలా కష్టమైనటువంటి పని అది. కష్టము అనే కన్నా అసాధ్యము. పాపము నుంచి విమోచించబడటము మన స్వంత శక్తి మీద సాధ్యము కాదు. అలా ఎవరైనా అనుకుంటే వాళ్ళు స్వనీతి పరులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ స్వపరీక్ష చేసుకోరు. వారి జీవితంలో అనేకమైన దోషాలు వారికి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. వారి దోషాలను వాళ్ళు గుర్తించలేరు. ఎందుకంటే మేము పర్ఫెక్ట్ అనే ఒక భావనను వాళ్ళు కలిగి ఉంటారు. కనుక వారి దోషాలను వాళ్ళు గుర్తించలేరు, కానీ ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. అలాంటి వారిని ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాడు. వాళ్ళు ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా? ఇతరుల వలే కాదు, నేను గొప్పోణ్ణి, వాళ్ళకిలాగా నేను పాపిని కాదు, వీళ్ళకిలాగా నేను పాపిని కాదు అని తన గురించి తాను ఒక గొప్ప అభిప్రాయం అతడు కలిగి ఉన్నాడు. ఇతరులను తృణీకరిస్తున్నాడు. తాను చేసే పనులను గొప్పగా చెప్పుకుంటున్నాడు. చూడండి, వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. దేవునికి ప్రార్థించే సమయంలో తన గొప్పలు తానే చెప్పుకుంటున్నాడు. ప్రార్థనలోనే మరి తాను గొప్పలు తానే చెప్పుకుంటున్నాడు అంటే ఇతడెంత స్వనీతి పరుడో మనం గమనించాలి. అలాగే సుంకరి చూడండి, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను అంటూ ఇతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చూసారా? ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే పరిసయుడు తనను తానే నమ్ముకుంటున్నాడు. ఐఎమ్ పర్ఫెక్ట్ అనే ఒక భావనలో ఉన్నాడు. నేను అనుకుంటే చేసేయగలను, మానేయాలంటే మానేయగలనని తనను తానే నమ్ముకుంటున్నాడు. అతను తన గురించి తాను గొప్పగా ప్రార్థిస్తున్నాడు. ఏకంగా వాళ్ళతో వీళ్ళతో చెప్పటం కాదు, ఏకంగా ప్రార్థనలోనే తన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నాడు. ఇలాంటి వారు పాపము నుంచి విమోచించబడలేరు. యేసుక్రీస్తు చెప్పాడు కదా, సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు తప్ప పరిసయుడు వెళ్ళలేదు. కానీ ఆ సంగతి అతనికి తెలియదు. స్వనీతి పరులు స్వపరీక్ష చేసుకోరు. తమ స్వంత శక్తి మీద ఆధారపడుతూ ఉంటారు. మేమే నీతిమంతులమనే భావన కలిగి ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. పాపము నుంచి విమోచించబడడానికి మరి స్వప్రయత్నము, స్వంత బలము, స్వంత శక్తి పనిచేయదు, చాలదు. అది మన శక్తికి మించినది. మనకు స్వప్రయత్నములో మనకి ఇది జరగనప్పుడు ఇంకొకరి సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటాము కదా. అవును, అది భౌతికమైన జీవితంలో పెద్ద ఇబ్బంది కాదు, కానీ పాపము నుంచి విమోచించడానికి అది కూడా పనిచేయదు. ఇది సార్వత్రిక సమస్య. మనకి ఏదైతే ఒక సమస్య ఉన్నదో అదే సమస్య సమస్త మానవులందరూ ఉన్నారు. వాళ్ళే అదే సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు మనకేం సహాయం చేయగలరు? అతడే పాపమును జయించలేకపోతున్నాడు. పాపమును జయించడానికి అతడు మనకేమి సహాయం చేయగలడు? కనుక ఇతరుల మీద ఆధారపడిన, మన సొంత శక్తి మీద మనం ఆధారపడిన పాపము నుంచి మనం విమోచించబడలేము. పాపము ఎంత శక్తివంతమైనదంటే ఒక్కసారి రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటా ఉంటాడు. ఒక్కసారి మనం చూద్దాము.
రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23-24లో వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? వేరొక నియమము నా అవయవములలో ఉన్నది, అదేం చేస్తుందంటే ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టేసి నన్ను లోబరుచుకుంటుంది. ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాప నియమము నా శరీరములో ఉన్నది. అది ఆజ్ఞలను పాటించడానికి నన్ను ఆటంకపరుస్తూ నన్ను లోబరు చేసుకుంటుంది. మేలు చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. కీడు మానేద్దాం అనుకుంటున్నాను, మానలేకపోతున్నాను అని తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు. మనం కూడా ప్రియులారా, మన సొంత శక్తి మీద మనం ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడే ఈ సమస్యను పరిష్కరించగలడు. అయితే ఎవరు పరిష్కరించగలరు అంటే ఆ సమస్య లేనటువంటి వ్యక్తి మన సమస్యను పరిష్కరించగలడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాపము నుంచి మనము విమోచించబడాలంటే ఆ విమోచించే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఎవరా పరిశుద్ధుడు? లోకములో ఎవరున్నారంటే ఎవరు లేరు. ఏ మానవుడు లేడు. అందరూ పాపము చేసి ప్రతి వ్యక్తి మరి ఆదాము నుంచే వస్తున్నారు. ఆదాము ద్వారా పాప నియమము సర్వ మానవాళికి సంక్రమించింది. పుట్టుక నుంచి ఈ పాపం అనేటువంటిది మానవ దేహములో ఉన్నది, లోకములో పాపం ఉన్నది. సాతాను ఉన్నాడు, శోధిస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో నుంచి పాపము నుంచి మనల్ని విడిపించడానికి మరి ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. మనలను పాపము నుంచి విమోచించడానికి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనకు మనముగా మన పాపము నుంచి విమోచించబడలేము. మరొక వ్యక్తి ద్వారా కూడా మనము పాపము నుంచి విమోచించబడలేము. ఆయనే రక్షించును. యేసుక్రీస్తే మనలను ఈ పాపము నుంచి మరి విడిపించగలడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు. మనస వాచ కర్మేణ ఆయన పరిశుద్ధుడు. మనము పాపము నుంచి విమోచించబడాలంటే మన పాప స్థాయిని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను కూడా మనం తెలుసుకోవాలి. దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడంటే ఈ సమస్యను పరిష్కరించడానికి. ఈ సమస్య ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి ప్రియులారా. మన వీధిలోనున్న ఒక సమస్యను పరిష్కరించడానికి దేశ ప్రధానమంత్రి వచ్చాడనుకోండి, అది చాలా పెద్ద సమస్య అని అర్థము. ఎందుకంటే మన ప్రాంతాలలో నాయకులు చాలా మంది ఉంటారు కదా. పల్లెటూరులో అయితే ప్రెసిడెంట్లు ఉంటారు, లేక పట్టణాల్లో అయితే ఈ కార్పొరేటర్లు ఎవరో ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. వీళ్ళెవరూ కాకుండా ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళెవరూ కాకుండా ఏకంగా ప్రధానమంత్రే రావాల్సి వచ్చిందంటే ఈ సమస్యను పరిష్కరించడానికి అది పెద్ద సమస్య అని అర్థము. మానవులను పాపము నుంచి విడిపించడానికి దేవుడే భూమి మీదకు మానవుడిగా వచ్చాడు అంటే మరి మానవులలో ఉన్న పాపం అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. పాపం అని సింపుల్గా మనం అనేస్తున్నాం, కానీ అనేకులను నాశనానికి తీసుకెళ్ళిపోతున్నది, నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. సమాజంలో ప్రతి సమస్యకు గల కారణం పాపమే. మానవుడు తన సొంత శక్తి చేత జయించలేడు. కనుకనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. యేసు పరిశుద్ధత చాలా గొప్పది.
ఆయన జన్మ నుండి కూడా ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన మానవ జన్మలో కూడా మరి పరిశుద్ధత ఉంది. పుట్టబోవు శిశువు, ఒకసారి బైబిల్లో ఉంటుంది చూడండి, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే చక్కని మాట మనకు కనపడుతూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఈ మాట ఏ మానవులకు కూడా ఉపయోగించబడలేదు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అనే మాట ఒక్క యేసుకు మాత్రమే మరి చెప్పబడినటువంటి మాట. ఆయన శరీరములో పాప నియమము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మానవుడిగా వచ్చాడు. ప్రతి శోధనను ఆయన జయించాడు. ఆయన ఆలోచనలలో కానీ, ఆయన మాటలలో కానీ, ఆయన క్రియలలో కానీ ఏ విధమైన పాపము లేదు. నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు ఆయన. ఎవరు కూడా ఆయనలో చిన్న పాపం ఉన్నదని ఎత్తి చూపలేకపోయారు. క్రియారూపకమైన పాపమే కాదు, ఆలోచనల్లో కూడా ఆయనలో పాపము లేదు. కొద్దిమంది అనుకుంటా ఉంటారు, యేసుక్రీస్తుకి చాలా కోరికలు వచ్చాయి, వాటి అన్నిటిని ఆయన అణిచేసుకున్నాడు అంటా ఉంటారు. నో, అసలు పాప సంబంధమైన ఆలోచనే పాపము. ఆలోచనను అణిచేసుకుంటే ఇంకా ఆయన పరిశుద్ధుడు ఎలా అవుతాడు? మనం అణుచుకుంటాం. అలాగా మనలో చెడ్డ ఆలోచనలు చాలా పుట్టుకొస్తా ఉంటాయి, వాటిని మనం అణుచుకుంటాము. యేసుక్రీస్తు హృదయములో చెడ్డ ఆలోచనలు రావు. ఎందుకనగా ఆయన దేహములో పాప నియమము లేదు. ఆయన పరిశుద్ధుడు. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ వచనం అంటే యేసు పరిశుద్ధతల గురించి మనము కొంచెం ధ్యానిద్దాము. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపినట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఈ వచనాన్ని చూపించి ఆయనలో కూడా ఈ పాప సంబంధమైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన అణిచేసుకున్నాడు అని చాలా మంది అంటూ ఉంటారు. యేసులో అంతర్గత శోధనలు ఉండవు. యేసుకు బాహ్య శోధనలే సాతాను శోధించింది, బయటుండి శోధించింది. ఆయన అంతర్గతముగా ఆయనలో శోధనలు ఉండవు. మనలో అయితే అంతర్గతంగానూ ఉంటాయి, బాహ్యంగానూ ఉంటాయి. యేసులో అంతర్గత శోధనలు ఉండవు. పాపము చేయాలనే ఆలోచన ఆయనలో ఉండదు. ఇక్కడ పాప శరీరాకారము అంటే పాపము ద్వారా వచ్చే మరణించే శరీరం. పైనుంచి చదువుకుంటా వస్తే అదే భావన. శరీరమును 3వ వచనం చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, పాపమును పరిహరించడానికి ఈయన పాప శరీరాకారాన్ని ధరించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? పాప శరీరాకారముతో పాపాన్ని ఎలాగ పరిహరించాడండి ఆయన? పాపము ఏ విధముగా పరిహరింపబడుతుంది? ఈయన మరణము ద్వారా మానవుల యొక్క పాపము పరిహరింపబడుతుంది గనుక ఈయన మరణించే శరీరాన్ని ధరించుకొచ్చాడు. పాప శరీరాకారము అంటే పాపము ద్వారా వచ్చే మన పాపము ఆయన మీద పడింది. ఈ పాపానికి పరిహారము, ప్రాయశ్చిత్తము కావాలి అంటే ఆయన మరణించాలి. కనుక మరణించే శరీరాన్ని ఆయన ధరించుకొచ్చాడు అని భావము తప్ప యేసులో ఏ విధమైనటువంటి పాపము ఆలోచనల్లో కానీ మాటలలో కానీ అస్సలా ఆయనలో పాపం లేదు. ఉంటే మరి మానవ రక్షణకు ఆయన బలియాగం ఎలాగా సరిపోతుందండి? కాదు. ఒక పరిశుద్ధుడే మానవులను రక్షించగలడు. పరిపూర్ణమైన పరిశుద్ధుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. మరి ఆయన మానవులను పాపము నుంచి విడిపించడానికి 3 స్థాయిలలో మానవులను పాపము నుంచి విమోచించడానికి ఆయన ప్రణాళిక ఉన్నది. ఆ 3 స్థాయిలు ఏమిటంటే, నెంబర్ 1 జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. రెండవదిగా
శాంక్టిఫికేషన్ పవిత్రీకరించుట, మూడవదిగా గ్లోరిఫికేషన్ మహిమపరచుట. ఈ 3 స్థాయిలు కూడా మానవులను పాపము నుంచి పరిపూర్ణముగా విమోచించడానికి దేవుడు ఎన్నుకున్న విధానాలు. అందులో ఈరోజు ఈ ఎపిసోడ్లో మరి జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ఒకసారి. రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, జాగ్రత్తగా మీరు ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 26 వరకు అలా చదువుకుంటా వస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. మనం చూసాం కదా, ధర్మశాస్త్ర మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డంటే కారణం ఏంటి? ధర్మశాస్త్రాన్ని మనము పాటించలేము. ఇందాక చూశారు కదా, రోమీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయములో వేరొక నియమము నా అవయవాల్లో ఉంది, అది ధర్మశాస్త్రంపై పోరాడుతుంది. నా శరీరములో ఉన్న పాప నియమానికి దాన్ని నన్ను లోబరుచుకుంటుంది. ధర్మశాస్త్రము ఆయన దృష్టిలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడని ఎందుకంటున్నాడంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవడు పాటించలేడు, అందరూ పాపము చేసి అనే మాటను మనం చూడాలి. అలాగే ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికే. అయితే ధర్మశాస్త్రం ఇవ్వడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, పాపమనగా ఎట్టిదో నీకు తెలియచున్నది. ధర్మశాస్త్రమే లేకపోతే మనం పాపులుగా మనం గుర్తించలేము. కానీ ఆజ్ఞను అతిక్రమించక మునిపే మన దేహములో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావం నాలో ఉన్నదన్న సంగతి నాకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక ఆజ్ఞను అతిక్రమించకము, నేను ఆజ్ఞను పాటించలేకపోతున్నానంటే నాలో పాపం ఉన్నదన్నమాట, నేను పాపినన్నమాట. అంటే ధర్మశాస్త్రమును దేవుడు మానవులకు ఇవ్వడానికి చాలా కారణాలలో ఒక కారణము మనము పాపులమని మనం గుర్తించడానికి. సరేనండి, అలా కిందకు వస్తే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుని విశ్వసిస్తే మన పాపాలు క్షమించబడతాయి. క్రియల మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడలేము. సరే, మరి ఎలా నీతిమంతులుగా మనం తీర్చబడతామంటే, యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా. ఆయన మనం విశ్వసిస్తే మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? అలా కింద చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్పు తీర్చబడుచున్నారు. అలాగే మీరు కిందకు వస్తే, మరి క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, ఇస్ వండర్ఫుల్, మంచి మాట. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా మనము నీతిమంతులముగా ఉండలేము, మన ఆజ్ఞను పాటించలేము. ఎందుకనగా మనలోనున్న పాప నియమం ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తుంది, దాన్ని మనం జయించలేకపోతున్నాము. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే, యేసు క్రీస్తునందలి రక్తమును మనము విశ్వసించాలి అనే మాట కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు భూమి మీదకు మానవుడిగా వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి వాడు మన పాప శిక్షను భరించాడు, సిలువలో బలియాగమయ్యాడు, రక్తాన్ని చిందించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 22లో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యముగా, సింపుల్ కామన్ సెన్స్. అదేంటండి, ఆయన రక్తము
మనకు పాప విమోచన, మనకు పాప క్షమాపణ ఎలాగా? దేవుడు ఏది చేసినా అందులో న్యాయము, నీతి ఉంటుంది. సంగతి గుర్తించాలి. ఆయన క్షమించటములో కూడా న్యాయవంతుడు. పాపం చేసినటువంటి వాళ్ళని నేరుగా క్షమించేయొచ్చు కదా. మనం కూడా అప్పుడప్పుడు సారీ సార్ అంటే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అంటా ఉంటాం. కానీ దేవుడు తప్పుకు శిక్ష పడాల్సిందే, పాపమునకు శిక్ష విధించవలసినదే. అలాగే ఖచ్చితముగా ఈ పాపములో ఉన్న వాళ్ళు విమోచించబడవలసినదే. ఇవి రెండూ కూడా దేవుని ప్రణాళికలో భాగమై ఉన్నాయి. అంటే తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, అదే సమయంలో క్షమించబడాలి. రెండు ఎలా సాధ్యం? రెండు ఎలా సాధ్యం అంటే పరిశుద్ధుడైనటి యేసుక్రీస్తు మన పాప శిక్ష ఆయన భరించేసి సిలువలో బలియాగం అయిపోయాడు. చక్కని ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు కదా. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేసాం అనుకో, టీసీ పట్టుకుంటాడు కదా. టికెట్ లేని ప్రయాణము నేరము, మనం నేరస్తులము. అయితే ఆ టికెట్ కలెక్టర్ నన్ను క్షమించమని అడిగాను. నన్ను క్షమించండి, నేను టికెట్ తీయలేదన్నా. ఎలా క్షమిస్తాడు? క్షమించేసాను కూర్చో అంటాడా? అలా అలా అంటే అతడు న్యాయవంతుడు అవుతాడా? అతడు ఉద్యోగానికి అతను అన్యాయం చేస్తున్నట్టే కదా. టికెట్ తీయనటువంటి వారిని పట్టుకోవాలనే కదా అతను జీతం తీసుకుంటున్నాడు. కానీ అతడు మరి ఇతన్ని క్షమించాలి, తన డ్యూటీలో సిన్సియర్గానే ఉండాలి. రెండూ జరగాలంటే ఆ టికెట్ లేకుండా ఎక్కినటువంటి వ్యక్తి కట్టవలసిన ఫైను అతను కట్టి అప్పుడు అతను క్షమించాలి. టీసీఏ టికెట్ ఫైన్ కట్టేసి, సరే నువ్వు కట్టవలసిన ఆ పెనాల్టీ నేను కట్టేశాను, నువ్వు కూర్చో అన్నాడు అనుకోండి, అది నీతియుక్తమైన క్షమాపణ. క్షమించటములో కూడా నీతి, ప్రేమించటములో కూడా నీతి. దేవుడు మానవులను క్షమించాలనుకున్నాడు. ఎలా క్షమించాలనుకున్నాడు అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులకు ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి బలవ్వాలి. ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి బలవ్వాలి. అంటే ఈ శిక్ష మరొక వ్యక్తి మీద పడాలి. ఎవరా వ్యక్తి? నా మీద పడింది అనుకోండి ఆ శిక్ష, నేను ఆల్రెడీ పాపిని, నా పాపము నిమిత్తము నేను శిక్ష అనుభవించాలి. ఇంకొకరు ఎవరు? వాళ్ళ పాపం నిమిత్తం వాళ్ళు శిక్ష అనుభవించాలి. నా పాపము నిమిత్తం శిక్ష ఎవరు అనుభవించాలి అంటే ఎవరు? పరిశుద్ధుడైన వ్యక్తే శిక్ష అనుభవించాలి. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తే. సమస్త మానవాళి పాప శిక్ష ఆయనకు విధించబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాలు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మానవులను క్షమించడానికి, క్షమించి వారిని నీతిమంతులుగా తీర్చడానికి మరి యేసుక్రీస్తును భూమి మీదకు పంపాడు. యేసుక్రీస్తు సిలువలో బలియాగమయ్యారు. ఒక పరిశుద్ధుడు శిక్షించబడుతున్నాడంటే ఆ శిక్ష పాపాత్ములైనటువంటి మానవుల నిమిత్తమే. మన పాప శిక్ష ఆయనపై పడింది. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మనము యేసుని విశ్వసించాలి. యేసుని విశ్వసించినప్పుడే ప్రియులారా మనకు పాప క్షమాపణ జరుగుతుంది, మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఈ చక్కని విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. యేసు ద్వారానే మనకు రక్షణ. ఆదాము ద్వారా మనకు పాపం ఎలాగొచ్చిందో మీరు రోమీయులకు రాసిన పత్రిక 5:19లో, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఆదాము పాపం మానవాళ్ళందరికీ వచ్చేసింది పుట్టుక నుంచి కూడా. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. యేసుక్రీస్తు విధేయుడై భూమి మీదకు మానవుడిగా వచ్చి మన పాప శిక్షను ఆయన భరించాడు. సో మన పెనాల్టీ ఆయన కట్టేశాడు కనుక మనం చేయవలసింది ఏంటంటే ఆయన్ని విశ్వసించాలి. ఎప్పుడైతే మనం యేసుని విశ్వసిస్తామో, నేను పాపినని ఒప్పుకొని నా కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడని ఒప్పుకొని, రక్తమునందలి విశ్వాసము, నా పాపము కొరకే రక్తము చిందించాడని ఒప్పుకొని ఆయన విశ్వసిస్తే
మన పాపాలు క్షమించబడతాయి. అంటే మన పాప శిక్ష యేసు మీదకి వెళ్ళింది కనుక యేసుని విశ్వసిస్తే ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడుతుంది, ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది. దీన్నే ప్రాయశ్చిత్తము అంటారు. పాత నిబంధన కాలములో కూడా మరి పాప ప్రాయశ్చిత్తానికి అలాగే జంతువుల యొక్క బలియాగం జరిగేది కదా. ఒకసారి బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి పాత నిబంధన కాలంలో. ఒకటి మీకు చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండం 28:22లో మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక నర్పింపవలెను. పాపం చేసింది మీరు, శిక్ష పడింది మేక. అంటే మీ శిక్ష మేకపై పడింది, ఒక జంతువుపై పడింది. ఇది యేసుక్రీస్తుకు ముంగురుతు సూచనగా ఉన్నాయి. అంటే యేసు వచ్చే వరకు కూడా మీరు యేసుక్రీస్తు మానవుడిగా భూమి మీద వచ్చే వరకు కూడా మీ పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము మీరు జంతు పక్షాదులను బలియాగం ఇవ్వండి అని పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు. యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాయి, ముంగుర్తుగా ఉన్నాయి. యేసు వచ్చాడు, మన పాప శిక్ష ఆయన భరించాడు, మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమునందలి విశ్వాసము అంటే అర్థము ఆయన రక్తము పరిశుద్ధమైనదని, ఆ పరిశుద్ధ రక్తము నా కొరకే చిందించబడిందని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. యేసు రక్తము పరిశుద్ధమైనది. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియులారా. 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పాపము నుంచి పవిత్రులుగా చేసేది యేసు రక్తం. అంటే యేసు రక్తము పరిశుద్ధమైనది. ఆదాము చేసిన పాపం మానవాళ్ళందరికీ సంక్రమించింది అంటే అర్థము యేసులో ఉన్నది ఆదాము రక్తము కాదు. యేసులో ఉన్నది ఆదాము రక్తమే అయితే, మరియమ్మ గారి రక్తమే అయితే వాటిలో కూడా పాప నియమం ఉంటుంది. అప్పుడు యేసు యొక్క శరీరములో కూడా పాప నియమం ఉంటుంది. ఇంకా మనల్ని పాపము నుంచి మనం ఎలా విమోచించబడగలం? మరియ గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు అన్నది నిజమే. దేవుడు ఉపయోగించుకున్నాడు యేసుక్రీస్తు మానవునిగా భూమి మీదకు పంపడానికి. అలాగని మరియ రక్తం యేసులో లేదు. యేసుది పరిశుద్ధ రక్తము. అదే మాట అమూల్యమైన రక్తము. 1వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. యేసు శరీరము, యేసు యొక్క రక్తము ప్రత్యేకముగానే బైబిల్లో చెప్పబడింది. ఈ విషయాన్ని మనం గమనించాలి సుమ. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఉంటుంది. ప్రభు వాళ్ళు ఇచ్చే సమయంలో మీ కొరకైన నా శరీరము, మీ కొరకైన నా శరీరం అనే మాటలో నా శరీరము మీ శరీరము లాంటిది కాదు. నా శరీరములో పాప నియమము లేదు. అసలు పాప సంబంధమైనటువంటి ఆలోచనలు నా యొక్క శరీరములో, నా యొక్క మనస్సులో ఉండవు. యేసు భూమి మీదకు మానవుడిగా వచ్చినంత మాత్రాన అందరి మానవులతో ఆయన కలిపేయకూడదు. కొన్ని విషయాల్లో కొంత మేర వరకు మాత్రమే పోల్చాలి. మనకు నిద్ర వస్తుంది, యేసుకు నిద్ర వస్తుంది. మనకు ఆకలి వేస్తుంది, ఆయనకు ఆకలి వేస్తుంది. మనకు దాహం వేస్తుంది, ఆయనకు దాహం వేస్తుంది. ఈ విషయాలు పోల్చండి, ఓకే. మనలో పాప నియమం ఉన్నది, యేసులో అది లేదు. ఆయనకు ప్రత్యేకమైన శరీరము, ఆయన ప్రత్యేకమైన రక్తము ఆయనది. మనలను విమోచించడానికి ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య గర్భాన్న మానవుడిగా జన్మించాడు. ఇదంతా కూడా మానవులను పాపము నుంచి విమోచించడానికి దేవుని ప్రణాళిక అంతే. ఆయన ఒక ప్రత్యేకమైన శరీరంతో పుట్టి ఆయన పాపం లేకుండా ఉంటే ఆయన గొప్పతనం ఏముందని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుని గొప్పతనాన్ని మనం ప్రశ్నించడానికి అదేంటంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఒక ప్రత్యేకమైన శరీరంతో భూమి మీదకి వస్తే, ఒక ప్రత్యేకమైన శరీరంతో వచ్చిన నువ్వు ఎలా గొప్పవాడవుతావు అని ప్రశ్నించటము అది ఒక మంచి విధానము కాదని. దేవుడు మహాసృష్టిని జయించాడు, మహాసృష్టిని ఆయన చేశాడు. ఆయన నోటి మాట చేత కలిగించాడు. ఆయన మహాసృష్టికర్త. దేవుడు ఆయన మహాశక్తివంతుడు. ఆయన సృష్టి చేయడం ఆయన గొప్పతనం ఏంటంటావా? శక్తి కలిగిన వాడు చేశాడు, ఇంకా ఆయన గొప్పతనం ఏముంది అని అంటావా? నిన్ను నన్ను రక్షించడానికి ఆయన తగ్గించుకొని మానవుడిగా వస్తే ఆయన గొప్పతనం ఏముంది? ఇంకా
ఆయన ప్రత్యేకమైన శరీరం అయితే ఆయన గొప్పతనం ఏంటి అని ప్రశ్నించటము అది మంచి విధానము కాదు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చాడు. రక్త మాంసాలను ఆయన ధరించుకున్నాడు. మనవలే బాహ్య శోధనలన్నీ ఆయన అనుభవించాడు. అంతర్గత శోధనలు కాదు, బాహ్య శోధనలన్నీ ఆయన అనుభవించాడు. ప్రతి శోధనను జయించాడు. ప్రతి శోధనను జయించాడు. పరిపూర్ణమైన పరిశుద్ధుడు. అమూల్యమైన రక్తము, పరిశుద్ధ రక్తము యేసుక్రీస్తుది. మానవ రక్తము కాదు. ఆయన పరిశుద్ధమైన అంటే మానవ రక్తము కాదు అంటే ఆదాము యొక్క రక్తము కాదు. స్పెషల్ బాడీ, స్పెషల్ బ్లడ్. ఎందుకు అంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. జస్టిఫికేషన్ యొక్క ప్రాథమికమైనటువంటి విషయం ఏంటి అంటే మన పాప శిక్ష యేసుకి విధించేశాడు కనుక తండ్రి ఎవరైతే యేసుని విశ్వసిస్తారో మన పాప శిక్ష ఆయన భరించాడు కనుక ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడి పరిశుద్ధుడైన క్రీస్తును నువ్వు విశ్వసించావు గనుక ఇక నుంచి నువ్వు నీతిమంతుడేవే అని దేవుడు ముందే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు. నువ్వు విశ్వసించిన మరుక్షణమే నువ్వు మారు మనస్సు పొంది యేసుని విశ్వసించి ఆయన దేవుని కుమారుడిగా నా పాపాల కొరకు ఆయన ప్రాణం పెట్టిన పరిశుద్ధుడిగా నువ్వు విశ్వసించి బాప్తిస్మము తీసుకుంటే నిన్ను నీతిమంతుడుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది జస్టిఫికేషన్. మానవులను పాపము నుంచి విమోచించటములో ప్రథమ స్థాయి ఇదే. యేసునందలి విశ్వాస మూలముగా మనలను నీతిమంతులుగా తీర్చటమే మరి జస్టిఫికేషన్. మానవులను నీతిమంతులుగా తీర్చే, పాపము నుంచి విమోచించే మొదటి స్థాయి ఏమిటంటే పరిశుద్ధుడైన యేసును మన హృదయములో విశ్వసించి బాప్తిస్మము తీసుకుంటే మన పాప శిక్ష ఆయనపై పడింది కనుక ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడుతుంది. సో దేవుడు మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు. దీనితో జస్టిఫికేషన్ స్థాయి అయిపోతుంది. అక్కడి నుంచి శాంక్టిఫికేషన్. పరిశుద్ధులుగా మనం తీర్చబడ్డాము మన క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలముగానే. నేను పాపిని ఒప్పుకొని యేసుని పరిశుద్ధుడని ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తాన్ని నా పాపము కొరకు చిందించాడు, సిలువలో బలియాగమయ్యాడు అని నువ్వు ఒప్పుకొని యేసుని విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడుగా నువ్వు తీర్చబడతాం. మనందరం కూడా ఇక్కడ క్రియలు పనిచేయవు. ఇక్కడ క్రియల మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడము. జస్టిఫికేషన్ స్థాయిలో యేసుని విశ్వసించకుండా ఏదో క్రియలు చేసేస్తున్నానంటే అవ్వదు, నువ్వు చేయలేవు, నీ భ్రమంతే. యేసుని విశ్వసించడం ద్వారా నీవు నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. ఈ స్థాయిలో మనము క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడము. అయితే విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడిన తరువాత మనము నీతిమంతులమని మన క్రియల మూలముగా మనము నిరూపించబడాలి. అంటే పవిత్రీకరణ. మన క్రియల ద్వారా మన విశ్వాసమును ప్రకటించాలి. దీన్ని శాంక్టిఫికేషన్ స్టేజ్ అంటారు. పవిత్రీకరణ స్థాయి. మొట్టమొదటి స్థాయిలో మన క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలముగానే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఇక నుంచి మనం పవిత్రంగా బ్రతకాలి. మన విశ్వాసాన్ని మన క్రియల మూలముగా నిరూపించాలి. ఈ పవిత్రీకరణ స్థాయిని గురించి 3వ భాగములో మనం ధ్యానిద్దాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. మమ్మను పరిశుద్ధపరచు దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. మమ్మను పవిత్రీకరించడానికి మీ కుమారుడైన యేసును భూమి మీదకు పంపారు. మా పాప శిక్ష ఆయనకి విధించారు. ఆయన యందు విశ్వాసము ద్వారా మమ్మను నీతిమంతులుగా తీర్చిదిద్దారు. వందనాలు ప్రభువా, నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. అక్కడి నుంచి పవిత్రీకరించడానికి జస్టిఫికేషన్ స్థాయిలో మమ్మల్ని ఇంకా పవిత్రతలో ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దాన్ని రాబోయే ఎపిసోడ్లో ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభువా, సహాయం చేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా చక్కగా ఆలోచించి సత్యాన్ని గ్రహించేటట్టు సహాయం చేయమని, పాపము నుంచి మమ్మను విమోచించమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడై ఉండును గాక. ఆమెన్. వందనాలండి.